ఇంటికి చొప్పున ఒక 40 రోజులు ఎవరు చదువుతారో కుబేరతుల్య స భవేద్ రాజరాజేశ్వరో మహాన్, వాడు కుబేరుడితో సమాన ఐశ్వర్యం పొందుతాడు, మహారాజాధిరాజు అవుతాడు. అంటే అంత ఆనందం, బ్రహ్మానందం పొందుతాడు. జీవితంలో ఎవడైనా 5 లక్ష జపేనైవ స్తోత్ర సిద్ధిర్భవే నృణాం, 5 లక్షలు జపించగలిగితే శాశ్వతంగా వైకుంఠంలో వాడికి నివాసం ఇస్తాను. ఇది ఒక మాసం కనీసం చదివితే చాలట. సిద్ధస్తోత్రం ఎది పఠేత్ మాసమేకంతు సంతతం, టైంతో సంబంధం లేకుండా ఒక నెలల పాటు వీలున్నప్పుడల్లా చదివేసేయండి. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు చదివేయచ్చు. అందుకే సంతతం అన్నారు ఇక్కడ, అంటే ఎల్లవేళలా చదవచ్చు. అలా ఒక మాసం కనుక, ఒక్క నెల్లాళ్ళు కనుక ఈ స్తోత్రమును భక్తితో చదివితే అటువంటి వాడు మహాసుఖీచ రాజేంద్రో భవిష్యతి నసంశయ, పరమసుఖం పొందుతాడు, సందేహం లేదని లక్ష్మి చెప్పింది స్వయముగా. అటువంటి గొప్ప స్తోత్రం ఇది.